సార్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం మేడం. సరే, ముందు కారులో కూర్చోబెడదాం పద. సరే మేడం. రా నాన్న. రే విహారీ, రే. ఈ అబ్బాయి మీ అబ్బాయి అమ్మా? అవునండి, మా అబ్బాయి మీకు ముందే తెలుసా? అయ్యో, మీ అబ్బాయి నాకు తెలియకపోవడం ఏంటండి? రౌడీలు వచ్చి నన్ను అల్లరి చేస్తుంటే మీ అబ్బాయి వచ్చి నన్ను రక్షించాడమ్మా. చాలా మంచివాడమ్మా. పాపం, ఈ తాగుడు అలవాటు ఏంటో ఏమో ఈ బాబుకి. నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు. తనే జీవితం అని బతుకుతున్నా నా విహారీకి ఆ అమ్మాయి దూరం అయ్యేసరికి వీడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. తాగుడుకు బానిసయ్యి ఇదిగో ఇలా బ్రతుకుతున్నాడమ్మా వీడు. విహారీ గారు, మీరిలా తాగుడికి బానిసైపోవడానికి కారణం నేనే. మీ జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనే. నన్ను క్షమించండి విహారీ గారు.
డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? అమ్మ, మీ అబ్బాయి ఇంత అధిక మోతాదులో మందు తాగడం చాలా ప్రమాదం. మీరైనా ఆయనకు చెప్పండి. ప్రస్తుతానికి కొన్ని ఫ్లూయిడ్స్ ఎక్కించాం. ఆయన స్పృహలోకొచ్చారు. డాక్టర్ గారు, నా మనవరాలకి ఎలా ఉంది? ఆమె తిన్న ఆహారం విషతుల్యమైందండి. ఆ? అది ఏం తిందో ఏమిటో, అది అసలు సరిగా తిండే తినదు డాక్టర్. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. లోపలున్న బిడ్డకి ఏ ప్రమాదము లేదు కదా. ఇప్పుడు అప్పుడే చెప్పలేమమ్మా. ముందు తన శరీరంలో ఉన్న విషాన్నంతటినీ కక్కించేశాం. ప్రస్తుతం ఇద్దరి కండిషన్ సివియర్ గానే ఉంది. కాసేపు ఆగితే గాని ఏ కండిషన్ చెప్పలేం. అయ్యో దేవుడా, నువ్వే రక్షించు తండ్రి. డాక్టర్, నేను మా అబ్బాయిని చూడొచ్చా? వెళ్ళండి మేడం. హ్మ్. విహారీ, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా తయారవుతున్నావు? నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తోందిరా. నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ తిరిగి ఎలా వస్తావో, లేకపోతే నిన్ను ఎక్కడ వెతుక్కోవాలోనని అందరూ ఎంత కంగారు పడిపోతున్నారో తెలుసా? నువ్వు భరించలేని బాధను అనుభవిస్తున్నావని నాకు తెలుసురా. కానీ ఎన్నాళ్ళిలా? నువ్వు భరించలేని బాధను అనుభవిస్తున్నావని నాకు తెలుసురా. కానీ ఎన్నాళ్ళిలా? నువ్వు ప్రతిరోజు తాగి పడిపోతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మీరు కొంచెం బయటకెళ్ళి కూర్చోండి.